హిందుత్వ గురించి చెప్పుకోవాలంటే ఖచ్చితంగా 2014కు ముందు అండ్ 2014కు తర్వాత అని ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఎందుకంటే 2014 అనేది ఈ హిందుత్వ పాలిటిక్స్‌కు ఒక టర్నింగ్ పాయింట్‌లా మారిపోయింది. మన దేశ నరేటివ్‌ని చేంజ్ చేసే విధంగా ఈ 2014లో మోదీ అధికారంలోకి రావడం అండ్ ఆయన చేస్తున్న పనులను బట్టి మన దేశ నరేటివ్ ప్రపంచం మొత్తం చేంజ్ అయిపోయింది. 2014 కంటే ముందు ఒక్కసారి మనం పరిస్థితులను గమనిస్తే, అప్పట్లో హిందువులు బొట్టు పెట్టుకోవాలంటే కూడా నామోషీగా ఫీల్ అయిపోతున్న పరిస్థితులుండేవి. అంతేకాకుండా మనం దేవాలయాలకు వెళ్ళాలన్నా కూడా ప్రభుత్వ పరంగా ఏవైనా కార్యక్రమాలు చేయాలన్నా కూడా చాలా నామోషీగా ఫీల్ కావడం, దానిపై వ్యతిరేకత రావడం ఇలాంటివి చాలా ఎక్కువగా జరిగేవి. అంతేకాకుండా ప్రభుత్వం నుంచి కూడా అప్పటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఎక్కువగా పరిపాలించింది. ఈ టైం మొత్తం హిందువులను ఏ విధంగా డీగ్రేడ్ చేయాలి అనే విధంగానే అప్పటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఆలోచిస్తూ వచ్చింది. కానీ 2014 తర్వాత ఈ నరేటివ్ మొత్తం చేంజ్ అయిపోయింది.